హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీషులో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలో నిర్ణయించుకోవడానికి మనం ఎలా వెళదాం అని ఇలా అడగాలి. హౌ విల్ వీ గో? హౌ విల్ వీ గో? అప్పుడు మనం కారులో వెళదాం అని ఇలా చెప్తారు. వీ విల్ గో బై కార్. వీ విల్ గో బై కార్. ఎవరైనా మనం వెళ్ళే కార్యక్రమానికి వాళ్ళు కూడా వస్తూ ఉంటే అయితే మనం కలిసి వెళదామా అని ఇలా అడగాలి. షల్ వి గో టుగెదర్ దెన్? షల్ వి గో టుగెదర్ దెన్? అప్పుడు అలాగే మనం కలిసి వెళదాం అని ఇలా చెప్తారు. ఎస్, లెట్స్ గో టుగెదర్. ఎస్, లెట్స్ గో టుగెదర్. ఏ సమయానికి బయలుదేరాలో తెలుసుకోవడానికి మనం ఇక్కడ నుండి ఏ సమయానికి బయలుదేరాలి అని ఇలా అడగాలి. వాట్ టైమ్ షుడ్ వి లీవ్ హియర్? వాట్ టైమ్ షుడ్ వి లీవ్ హియర్? అప్పుడు సుమారు 6 గంటలకు అని ఇలా చెప్తారు. అరౌండ్ 6 o'clock. అరౌండ్ 6 o'clock. ఎవరితోనైనా కలిసి బయటికి వెళుతున్నప్పుడు వాళ్ళు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారో లేదో తెలుసుకోవడానికి మనం షాపింగ్ కూడా చేద్దామా అని ఇలా అడగాలి. విల్ వి డూ సమ్ షాపింగ్ టు? విల్ వి డూ సమ్ షాపింగ్ టు? అప్పుడు అవును తప్పకుండా అని ఇలా చెబుతారు. ఎస్, డెఫినెట్లీ. ఎస్, డెఫినెట్లీ. డ్రైవింగ్ చేయడం ఇష్టపడతారో లేదో తెలుసుకోవడానికి నువ్వు డ్రైవింగ్ను ఆస్వాదిస్తావా అని ఇలా అడగాలి. డూ యూ ఎంజాయ్ డ్రైవింగ్? డూ యూ ఎంజాయ్ డ్రైవింగ్? అప్పుడు అవును నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం అని ఇలా చెబుతారు. ఎస్, ఐ లైక్ డ్రైవింగ్. ఎస్, ఐ లైక్ డ్రైవింగ్. మనం ఎవరితోనైనా కలిసి బయటికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఇంకెవరైనా వస్తారేమో కనుక్కుంటాం కదా. ఉదాహరణకు హరితని మనతో తీసుకెళ్లాలా అని ఇలా అడగాలి. షుడ్ వి టేక్ హరిత విత్ అస్? షుడ్ వి టేక్ హరిత విత్ అస్? అప్పుడు లేదు, ఆమెకు ఆసక్తి లేదు అని ఇలా చెబుతారు. నో, షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. నో, షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తూ ఉంటారు కదా. నువ్వు ప్రత్యేకంగా ఏదైనా ధరించాలని ప్లాన్ చేస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ ప్లానింగ్ టు వేర్ సంథింగ్ స్పెషల్? ఆర్ యూ ప్లానింగ్ టు వేర్ సంథింగ్ స్పెషల్? అప్పుడు అవును, నేను ఈ సందర్భం కోసం కొత్త దుస్తులు కొన్నాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఎస్, ఐ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ ద అకేషన్. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సందర్భాన్ని బట్టి బహుమతి తీసుకెళ్తాం కదా. ఉదాహరణకు గీతకి బహుమతి తీసుకురావాలా అని ఇలా అడగాలి. షుడ్ వి బ్రింగ్ ఏ గిఫ్ట్ ఫర్ గీత? షుడ్ వి బ్రింగ్ ఏ గిఫ్ట్ ఫర్ గీత? అప్పుడు ఇది మంచి ఆలోచన, గడియారం కొందాం అని ఇలా చెబుతారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, లెట్స్ బై ఎ వాచ్. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, లెట్స్ బై ఎ వాచ్. త్రాగడానికి ఏమైనా తీసుకుంటారేమో తెలుసుకోవడానికి నేను నీకు త్రాగడానికి ఏదైనా తీసుకురానా అని ఇలా అడగాలి. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? అప్పుడు నేను ఒక కప్పు టీ తీసుకుంటాను అని ఇలా చెబుతారు. ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్. ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనతో వస్తారేమో తెలుసుకోవడానికి నాతో వస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ కమ్ విత్ మీ? విల్ యూ కమ్ విత్ మీ? అప్పుడు లేదు, నేను పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలి అని
ఇలా చెబుతారు. నో, ఐ హ్యావ్ టు గో టు ఏ బర్త్డే పార్టీ. నో, ఐ హ్యావ్ టు గో టు ఏ బర్త్డే పార్టీ. ఎవరైనా ఎప్పుడు వెళతారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు వెళతావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ గో? వెన్ విల్ యూ గో? అప్పుడు ఈ సాయంత్రం అని ఇలా చెప్తారు. దిస్ ఈవినింగ్. దిస్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలని ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అని ఇలా అడగాలి. హౌ మచ్ ఆర్ దే ఎర్నింగ్? హౌ మచ్ ఆర్ దే ఎర్నింగ్? అప్పుడు 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు అని ఇలా చెబుతారు. దే ఆర్ ఎర్నింగ్ 20,000 రూపీస్. దే ఆర్ ఎర్నింగ్ 20,000 రూపీస్. ఏదైనా వస్తువు ధర తెలుసుకోవడానికి దీని ధర ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? అప్పుడు దీని ధర 2,000 రూపాయలు అని ఇలా చెప్తారు. దిస్ కాస్ట్ 2,000 రూపీస్. దిస్ కాస్ట్ 2,000 రూపీస్. మనం ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు బిజీగా ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ బిజీ? ఆర్ యూ బిజీ? అప్పుడు అవును, నాకు చాలా పనులున్నాయి అని ఇలా చెబుతారు. ఎస్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎస్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మనకి డబ్బులు అవసరమైనప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నాయేమో తెలుసుకోవడానికి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? అప్పుడు నా దగ్గర డబ్బు లేదు అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ నో మనీ. ఐ హ్యావ్ నో మనీ. ఎవరైనా ఎంత ఎత్తు ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఎంత ఎత్తు ఉన్నావు అని ఇలా అడగాలి. హౌ టాల్ ఆర్ యూ? హౌ టాల్ ఆర్ యూ? అప్పుడు నేను 6 అడుగుల ఎత్తు ఉన్నాను అని ఇలా చెప్తారు. ఐ యామ్ 6 feet tall. ఐ యామ్ 6 feet tall. మనం ఏదైనా రెస్టారెంట్కి స్నేహితులతో కలిసి మొదటిసారి వెళ్ళినప్పుడు అది బాగుంటుందో లేదో తెలుసుకోవడానికి ఈ రెస్టారెంట్ బాగుంటుందా అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ రెస్టారెంట్ గుడ్? ఈజ్ దిస్ రెస్టారెంట్ గుడ్? అప్పుడు ఇది బాగుంటుందని నేను అనుకోను అని ఇలా చెబుతారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఎవరైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు వెళ్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు పార్టీకి వెళ్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు ద పార్టీ? ఆర్ యూ గోయింగ్ టు ద పార్టీ? అప్పుడు అవును, నేను పార్టీకి వెళ్తున్నాను అని ఇలా చెబుతారు. ఎస్, ఐ యామ్ గోయింగ్ టు ద పార్టీ. ఎస్, ఐ యామ్ గోయింగ్ టు ద పార్టీ. ఏటీఎం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఏటీఎం ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద ఏటీఎం? వేర్ ఈజ్ ద ఏటీఎం? అప్పుడు ఏటీఎం బ్యాంకు వెనక ఉంది అని ఇలా చెప్తారు. ద ఏటీఎం ఈజ్ బిహైండ్ ద బ్యాంక్. ద ఏటీఎం ఈజ్ బిహైండ్ ద బ్యాంక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.